జనవరి 19 నుంచి మొదలయ్యే ఈ గుప్త నవరాత్రి ఇది సాధారణ పండుగ కాదు. ఇది మా శక్తిని లోపలే మేల్కొలిపే రహస్యమైన 9 రాత్రుల మహాయాత్ర. రండి, నేను మీకు ఈ కథను వక్తగా చెబుతాను. శక్తి కథ, సాధన కథ, విజయం కథ. జనవరి 19 ఈ రోజు నుంచి మొదలవుతుంది మాఘ గుప్త నవరాత్రి. సాధారణ నవరాత్రిలా బయట పెద్ద శబ్దాలు, పండుగల హడావిడి ఉండదు. ఎందుకంటే ఇది గుప్త నవరాత్రి. గుప్త అంటే ఏమిటి తెలుసా? రహస్యం, దాచిపెట్టినది, కాపాడబడినది. ఈ 9 రాత్రులు దేవి బయటకు రావడానిక్ కాదు, మనలోకి దిగిరావడానికి. ఇది నినాదాలతో జరిపే పూజ కాదు, నిశ్శబ్దంలో దహించే సాధన. గుప్త నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఇది జరుపుకునే కారణం ఒకటే, మా శక్తిని లోపల మేల్కొలిపి, భయాన్ని చీల్చి, అహంకారాన్ని కూల్చి, మన జీవితాన్ని శక్తిమయం చెయ్యడం. ఇది ప్రత్యేకంగా ఎంతో ప్రాముఖ్యం పొందింది. ఎందుకంటే సాధకులు, భక్తులు, లోతైన ఉపాసకులు ఈ 9 రోజులు జపం, దీపం, నియమం, తపస్సుతో దేవిని ఆహ్వానిస్తారు. గుప్త నవరాత్రి సంవత్సరంలో 2 సార్లు. శాస్త్రాలు చెబుతాయి, గుప్త నవరాత్రి 2 సార్లు వస్తుంది. మాఘ గుప్త నవరాత్రి జనవరి, ఫిబ్రవరి. ఆషాఢ గుప్త నవరాత్రి జూన్, జులై. ఇవు ప్రకృతి మారే సమయాలు. అందుకే ఆ కాలంలో అంతర్ముఖ శక్తులు బలంగా ఉంటాయి. సాధన చేసినవారికి అది దేవి అనుగ్రహాన్ని దగ్గరగా తెస్తుంది. ఈ 9 రాత్రుల రహస్య ప్రయాణం. ఈ 9 రాత్రులు అనేది మనలో ఉన్న 3 శక్తులపై యుద్ధం. తమస్, అలసట, భయం, అజ్ఞానం. రజస్, కోపం, ఆతృత, కోరిక, అహంకారం. సత్వం, శాంతి, స్పష్టత, జ్ఞానం. ఈ నవరాత్రులు అనేది తమస్ను తొలగించడం, రజస్ను నియంత్రించడం, సత్వాన్ని వెలిగించడం. ఇది దేవిని పిలవడం కాదు, మనలోని అంధకారాన్ని తుంచేయడం. ఇప్పుడు అసలు దేవి కథలు. గుప్త నవరాత్రి లోతు. ఈ 9 రాత్రులు